ప్రజెంట్ జరిగేది అంటే దేశవ్యాప్తంగా ఏ పార్టీని అడిగినా కూడా బీసీ బీసీ అనేది చెప్పిస్తా ఉన్నాం. వాళ్ళు ఎందుకు అంటున్నారు? రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలలో ఉంది కనుకనే అంటున్నారు, లేకపోతే అనరు. వాళ్ళు అంశాన్ని లేవెత్తారు, ఫలితాల కాడ ఆ వర్గాలు ఇంకా వడ్డించుతో వాళ్ళే కనుక బొక్కలు బొక్కలు మనకేస్తారు, మెత్త మెత్త మనకేస్తారు. ఎట్లా బలంగా అయిపోతారు. పలికిన వాళ్ళ పదవులు, మంత్రి పదవులు, పలికి మాలినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, బడ్జెట్ లేని కార్పొరేషన్ చైర్మన్లు, పవర్ లేని శాఖలు ఇస్తారు. మరి ఇంత ఇస్తాం అంత ఇస్తామంటారు. ఇలా 42% ఓన్లీ రాజకీయ గురించి డ్రామా చేస్తున్నారు. కానీ విద్యార్థుల గురించి, విద్యా ఉద్యోగాలు, రాజకీయ 3 రిజర్వేషన్ల పైన బిల్లులు పాస్ అయినాయి. మరి 2 ఎందుకు అంటలేరు? రిక్రూట్మెంట్ అవుతున్నాయి, ఎందుకు ఇస్తున్నారు? 42% ఎడ్యుకేషనల్ ఇంటర్వ్యూ అవుతున్నాయి, డాక్టర్లు, ఇంజనీర్లు వస్తున్నారు. మరి మన వాళ్ళు ఎంతమంది ఇంజనీర్లు అవుతుంది? పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే వస్తుంది. కనుక ఎట్టి పరిస్థితులలో మళ్ళా ఎలక్షన్ సర్పంచ్ గానీ ఎంపీ జడ్పీ పెట్టాలని ప్లాన్ చేస్తే మాత్రం అగ్నిగుండం కావాలి రాష్ట్రం. మొన్న మీరు ఎట్లయితే బంధు పిలిపిస్తే అందరు వచ్చిందో ఆ రకంగా చరిత్రలో మిగిలిపోయేటట్లు, చరిత్రలో మిగిలిపోయేటట్లు చేయాలా. మనం చేసేదే రాజకీయం, రాజకీయ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీలో బిల్లు పాస్ అయితేనే, పార్లమెంట్ బిల్లు పాస్ అయితేనే వస్తుంది. తెలంగాణ వచ్చింది కూడా అట్లనే. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు కూడా ఎట్లా వస్తే తెలంగాణ ఓటు తెస్తాడు, ఓటు దేకడన్నా. అసెంబ్లీ బిల్లు పాస్ కావాలన్నా ఎమ్మెల్యేలు కావాలి, పార్లమెంట్లో బిల్లు మాట్లాడాలన్నా ఎంపీలు కావాలి. వీళ్ళు ఏంటి ఎట్లా జరుగుతుంది? పుట్టినది ఎంత నక్సలైట్ పోరాటం లాగా అయితే అట్లా తప్ప ఏముండదు. మళ్ళీ మనం కొడతారు, కాళ్ళు చంపుతారు తప్ప ఏముండదు బాబా అని చెప్పిన. తీసుకున్నప్పుడు దానివల్ల వాస్తవంగా జరిగేటువంటిది ఏంటిదని చెప్పని గమనించుకొని ఏ రాజకీయ పార్టీలు అయితే ఉంటారో, ఇవాళ దత్తన్న గారు గాని, బండి సంజయ్ గారే గాని, అరవింద్ గారే గాని, ఈటల రాజేంద్ర గారు గాని ఏ విధంగా బీజేపీలో ఎదుగుతున్నటువంటి నాయకత్వం ఉన్నదో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నదో, అదేవిధంగా టీఆర్ఎస్ లో ఉన్నదో, వివిధ రాజకీయ పార్టీలు ఉండేటువంటి వాళ్ళు ఆ పార్టీ సిద్ధాంతాలకు గాని, ఆ నాయకుల ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్లే అవసరం ఉంది. కానీ దానికి అనుగుణంగా బీసీల అంశం వచ్చినప్పుడు రాజకీయ పార్టీ పక్కన పెట్టాలి, బీసీ జెండా ఎత్తుకోవాలి. అప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పని మీకు మనవి చేస్తున్నా. ఆ విధంగా మీరు చేసేటువంటి ధర్మ పోరాట దిశగా అనుగుణంగా రాబోయే కాలంలో ఏ కార్యక్రమం చేపట్టినా గానీ గల్లీకెళ్లి ఢిల్లీ వరకు జరిగినటువంటి కార్యక్రమాలలో కూడా, జగిత్యాలలో కూడా ఏ విధంగా అయితే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే జైస్కి అనుగుణంగా జగిత్యాల కూడా ఏర్పడ్డది. ఏర్పడేటువంటి వాళ్ళు మేము హైదరాబాద్ వెళ్తామంటే కూడా పంపించడంలో నా వంతుగా కొంత సహకారం కూడా చేసిన. అట్లాగే ప్రతి బీసీ బిడ్డ కూడా తనకున్నటువంటి స్థాయి తగ్గట్టుగా, తనకున్నటువంటి స్తోమత తగ్గట్టుగా తను ఏ విధంగా బీసీ సంబంధించినటువంటి హక్కుల న్యాయమైన పోవడానికి ఉంటారో దానికి అనుగుణంగా సహకరించినట్టయితే తప్పకుండా సాధించుకునేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ